ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను భీమవరంలో ఉన్నానండి. భీమవరంలో ఉన్న గోపి పికిల్స్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు గోపి పికిల్స్ గురించి మీకు కొత్తగా చెప్పడానికి ఏం లేదండి. యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏమైనా అప్డేట్ చేశారా, వీళ్ళ రేట్లు ఏమైనా పెరిగినాయా, అంతేకాకుండా నేను సబ్స్క్రైబర్స్ కోసం కూడా వచ్చానండి. మీకు సబ్స్క్రైబర్స్ కూడా పత్రిక పంపించే ఏర్పాటు ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇవన్నీ పీతలు అండి. పీతల పచ్చడికి చేయడానికి రెడీగా పెట్టుకున్నారు. ఇవన్నీ ఈ కుక్కర్లో అయితే నాటుకోడి అయితే ఉడికిస్తున్నారంటండి. నాటుకోడి పచ్చడికి మటన్ అనుకుంటుంది. ఆల్రెడీ ఉడకబెట్టారమ్మ ఇది. మటన్ కూడా మంచి క్వాలిటీ మటన్లా కనబడుతుందండి. ఇది పోతు మాంసం. ఇది మీ ప్రాసెస్ ఉడకబెట్టేసి ఇచ్చేయడం, నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళది. ఓకే, అంటే రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారండి. మా శాఖ రొయ్యలు అంటారు, ఇవేనా? మొదలుగా ఉడకబెట్టారండి ఇవి. ఇప్పుడు గోపి గారు అల్లుడైన నాగరాజు గారు దీని గురించి మరింత సమాచారం చెప్తారండి. ఆయన మాటల్లోనే వివరంగా తెలుసుకుంటాం. అక్కడ బాయిల్ చేసి వాటర్ వాషింగ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది మెటీరియల్. మొదటి సెక్షన్ అవునండి. అది ఒలిపించడం ఇవన్నీ అన్నీ మార్కెట్లోనే చేసేస్తాం అన్నమాట. మార్నింగ్ పూట అక్కడ నుంచి మెటీరియల్ తెచ్చుకోండి, క్లీన్ చేయించుకోండి, బాయిల్ చేసి వాటర్ వాషింగ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాయి. ఈ ఫ్రై సెక్షన్ మాట మెటీరియల్ అలా ఎప్పటికప్పుడు 4 పొయ్యిల మీద రన్. కిచెన్ కూడా చాలా పెద్దదండి. చాలా పెద్ద స్టవ్లు వాడుతున్నారు. అవునండి. ఇలా ఉంటేనే మనకి కొంచెం ఫాస్ట్గా మూవింగ్ బాగుంటుంది. మీరు ఎక్కువగా ఆయిల్ కూడా ఒక 7-8 ఆయిల్ అయిన తర్వాత తీసేయాలండి. ఓకేనండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్న హార్డ్ థిక్నెస్ వచ్చేద్దండి ఆయిల్ కూడా. ఓకేనండి. మీరు వాడే ఆయిల్స్ ఏంటండి? ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. నెక్స్ట్ సన్ఫ్లవర్ ఫ్రై చేయడానికి. కొన్ని వాటికి ఇది మిక్సింగ్కి మాత్రం గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతామండి. కొంతమంది గానుగ నూనెతో చేయమంటారు, వాళ్ళకి సపరేట్గా చేసేస్తాం. వాళ్ళ ఆర్డర్ బట్టి వాళ్ళు స్పెషల్గా చార్జ్ చేసి అంతే చెప్తారు కదండి. అంతే. క్వాలిటీ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వరండి. మనకు రూపాయి ఎక్కువ రేట్ ఉన్నా క్వాలిటీ నెంబర్ 1 అనమాట. ఇది తీసుకుంటాం రెడీ అవుతుంది. అప్పుడు చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఆ పక్క వస్తాయండి. ఇది రొయ్య, అదేమో చికెన్, ఇదేమో మసాలా గ్రేవీ. ఇది మన ఇంట్లో కలుపుకుంటాకి రా మెటీరియల్ గ్రేవీ. అంటే ఏ నాన్ వెజ్లకైనా ఇది సరిపోతుందండి? సరిపోతుందండి. ఒకటి సరిపోతుంది. ఇదేంటండి? రొయ్య గోంగూర, చికెన్ గోంగూర ఇట్లకి అయితే వేరే కొంచెం వేరే మాల్ కలిపి చేస్తాం. చికెన్ పికిల్ అండి. ఇది చికెన్ బోన్లెస్ అండి. ఇది క్రాబ్ పికిల్ అండి. ఓన్లీ సెంటర్ పీసెస్ వస్తాయి. క్రాబ్ కూడా మీరు మధ్యలో పెడతారు కదా, అది స్నాక్ ఐటమ్ అండి. అది స్నాక్ స్టఫ్డ్ క్రాబ్స్. ఫంక్షన్లకి, పార్టీలకి అది మనకి ఆ రోజుకి మట్టుకి యూజ్ చేసుకుంటే, లేకపోతే డీప్ కూలింగ్లో ఉంచుకోవాలి, కొన్ని రోజులు ఉంచుకోవాలంటే. ఇది కొరమీన్ పికిల్ అండి. ఇది సెలవత్ చేప అండి. ఇదేమో రొయ్య అండి. రొయ్య బిగ్ సైజ్ ఇది. ఇదేమో కైమా జీడిపప్పు అండి. ఇదేమో మెత్తలు అండి. మెత్తల్లో చింతకాయ మిక్సింగ్ ఉంటుందండి. ఇదేమో పుంజు మాంసం అండి. అదే నాటుకోడిలో పుంజులు సపరేట్ చేసి చేస్తాం అన్నమాట. నాటుకోడి పుంజు. ఇదేమో రొయ్యలు చాకు రొయ్యలు అండి, చిన్న రొయ్యలు అండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. అది కొన్ని న్యాచురల్గా మనకి అలవాటు ఉండే వాళ్ళందరూ ఇవే తింటారండి ఎక్కువ. కొంచెం బయటకు ఇవ్వాలనుకుంటే కనుక సైజు ఉండాలి, పెద్ద సైజు. వాళ్ళకి వీటి గురించి తెలియదుగా, సైజు ఎంత పెద్ద సైజు ఉంటే అంత పెద్ద అనుకుంటారు. ఇదేమో మటన్ బోన్లెస్ అండి. ఇది బాగుందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. రకాలు ఉంటాయండి ఐటమ్స్. చాలామంది ఏం చేస్తారంటే రొయ్య గోంగూర, మటన్ గోంగూర అని అడుగుతారు. అడిగినప్పుడు ఆర్డర్ తీసుకుంటే చేస్తాం. అంటే మెనూలో లేని కూడా వాళ్ళకి నచ్చింది మీరు చేసిస్తాం. సజన్ మన దగ్గర ఉన్నాయి, సజన్ మంది మట్టుకి అవైలబిలిటీ ఉన్నాయని చేసిస్తాం. ఎప్పటికప్పుడే అయిపోతాయి కదండి ఇవి. అవునండి. ఇది ఎంత కావాలో అని చేస్తూ ఉంటాం. మళ్ళీ అక్కడ రెడీగా ఉంటాయండి. ఇది అక్కడ చల్లారుతూ ఉంటాయి. ఇక్కడ చల్లారిని తెచ్చి ఇక్కడ పెట్టి ప్యాకింగ్ చేస్తాం. అయితే మనం ఎన్ని రోజులు అయితే నిల్వ ఉంటుందండి నాన్ వెజ్? ఇది నాన్ వెజ్ ఎక్కువ మనం చెప్పడం 1 month చెప్తామండి.
వాళ్ళు కొంచెం స్టోర్ జాగ్రత్తగా చేసుకుని ఆయిల్లో ఫిల్అప్ చేసుకుని పీసులు వాడుకుంటే మనకి 3-4 months కూడా వాడుకుంటారు చాలా. మనకు కావాల్సిన స్టాక్ పెడతాం, అవసరాన్ని బట్టి మళ్ళీ చేయిస్తూ ఉంటాం. ఓన్లీ ఇది ఒకటే కాబట్టి మనకి ఇబ్బంది ఉండదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టించి చేయిస్తూ ఉంటాం. ఓకేనండి. ఇప్పుడు భీమవరం అంటే కోడిపందాలు అనేవారు, ఇప్పుడు భీమవరం అంటే గోపి పికిల్స్ అన్నారండి. చాలా మంచి పేరు తీసుకొచ్చారండి, చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి. ప్రజెంట్ అయితే నేను గోపి పికిల్స్లో 4 పాపులర్ పికిల్స్ అయితే నేను టేస్ట్ చూడడానికి తెచ్చుకున్నానండి. ప్రజెంట్ ఇది చికెన్ బోన్లెస్ అండి. ఇది యాక్చువల్గా నేను పీసు గట్టిగా అయిపోద్దాం అనుకున్నానండి. బాగుందండి, మన కర్రీలో పీసు లాగానే ఉంది. చాలా టేస్ట్ ఎక్సలెంట్ అండి. తర్వాత వచ్చేసండి కొరమేనండి. ఇది మామూలుగా చేపల్లో కొరమేనా నెంబర్ 1 అండి. దాంట్లో ఏళ్ళది పచ్చడి పెట్టారు, ఇంకా దాని టేస్ట్ డబల్ అయిపోయింది అనమాట. ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ అయితే. ఇది రొయ్య పచ్చడి అండి, ఇది పెద్ద రొయ్య పచ్చడి. రొయ్య అయితే లైట్గా గట్టిగా ఉందండి, ఇంకా పచ్చడి పెడితే చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగుందండి. రొయ్య ఐటమ్ అయితే ఎదిరిపోయింది. ఇప్పుడు మన తర్వాత ఐటమ్ మటన్ పికెల్ అండి. ఇది మటన్ బోన్లెస్. ఇది ఎక్సలెంట్ అండి, చాలా దొరికిపోయింది ఐటమ్. పచ్చడి మనం కూరలా తినేవచ్చు అనమాట, అంత బాగుంది ఐటమ్. చెప్పబోయేది నా సబ్స్క్రైబర్స్ కోసం అండి. ఏపీ తెలంగాణలో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కింద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీ అడ్రస్ పంపించండి. నేను దాంట్లోంచి 5 రాతీసండి మీకు అవి కొరియర్ చేసి పంపిస్తానండి. మీకు నేను ఏ రోజైతే కొరియర్ చేస్తానో ఆ రోజే ఫ్రెష్గా కొంటానండి. అది డ్రా డేట్ అన్నది కింద మెన్షన్ చేస్తాను, చూడండి. మీకు పార్సిల్ వచ్చేసి అండి ఈ కవర్లో వస్తుందండి. ఇదైతే ఫుల్ సీల్ అనమాట. ఇది విదేశాలకు కూడా వెళ్తుంది ఈ కవరు. ఓకేనండి. ఇక్కడైతే మనకి వీళ్ళ కొరియర్ అవకాశం కూడా ఇస్తున్నారంట, ఏపీ తెలంగాణ కూడాను. మీకు లాస్ట్లో నేను ప్రైస్ లిస్ట్ పెడతానండి, దాని మీద ఫోన్ నెంబర్లు ఉంటాయి. మీరు కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన పచ్చడి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇంతటితో ఈ వీడియో మీకు ఇస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్తే.